Welcome to Tally class. Tally class la today topic accounts with inventory with CGST and SGST. CGST and SGST ante local state. GST తో ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. లోకల్ స్టేట్ అయ్యేటప్పుడు CGST and SGST will be applies. ఇక్కడ మనం లోకల్ స్టేట్ లో చేస్తున్నాం. Sundar first entry transaction. Sundar Private Limited started business with buildings 3 lakhs, furniture 85,000 and cash 3 lakhs. ఇక్కడ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చింది కనుక F7 లో ఎంటర్ చేయాలి. సెకండ్ ఎంట్రీ 5th May 2020 ఓపెన్ కరెంట్ అకౌంట్ ఇన్ SBI. SBI అకౌంట్ లో మనం డిపాజిట్ చేసాం 50,000 త్రూ చెక్. అది కాంట్రా వోచర్ F4. థర్డ్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ స్టాక్ ఐటమ్స్ 10th ని కొన్నాం. స్టాక్ ఐటమ్స్ ఉన్నవి స్టాక్ ఐటమ్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. క్లీనింగ్ పౌడర్, బాత్ సోప్, టూత్ పేస్ట్, గ్రాన్యూల్స్, బాదం, పీనట్ బటర్, ఇవి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ బ్రాండ్ అంటే స్టాక్ గ్రూప్ మాట టైడో, డోవ్, పెప్సోడెంట్, కెలాగ్స్, ఫ్లాక్స్, క్రిస్టల్. క్వాంటిటీ 400, 250 క్లీనింగ్ పౌడర్ 400 క్వాంటిటీ ఉన్నాయి. బాత్ సోప్ 250 ఉన్నాయి. టూత్ పేస్ట్ 500 ఉన్నాయి. గ్రాన్యూల్స్ 550, బాదం 300, పీనట్ బటర్ 400. ఇలా 6 ఐటమ్స్ మనం పర్చేస్ చేసాం. 6 ఐటమ్స్ కి మనకి యూనిట్స్ ప్యాకెట్స్ పీసెస్ లో ఉన్నాయి. క్రియేట్ చేయాలి, యూనిట్స్ క్రియేట్ చేయాలి, బ్రాండ్ నేమ్ ఎంటర్ చేయాలి, ఐటమ్స్ క్రియేట్ చేయాలి, క్వాంటిటీ ఎంటర్ చేయాలి. పర్చేస్ ప్రైస్ ఒక్కొక్క దానివి 20 రూపీస్, 55 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ 25, 55 అలా ఉన్నాయి. వోచర్ ఎంట్రీ లోకల్ స్టేట్ కనుక GST, CGST, SGST లెడ్జెస్ క్రియేట్ చేయాలి. వీటికి అకౌంటింగ్ వోచర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ 10 క్లీనింగ్ పౌడర్, దిస్ 5% తో GST తో క్రియేట్ చేయాలి. వోచర్ 5% GST తో ఎంటర్ చేయాలి. 5% అన్ని ముందు ఎంటర్ చేయాలి. తర్వాత 12%, తర్వాత 18% మనం సేల్స్ పర్చేస్ ఎంటర్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఉన్నవి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ కూడా ఎంటర్ చేయాలి. సోల్డ్ గూడ్స్ అంటే F8 లో వస్తుంది వోచర్. పర్చేస్ గూడ్స్ అంటే F9 లో వస్తుంది. డిస్కౌంట్ కాలం కూడా ఎంటర్ చేయాలి. సోల్డ్ గూడ్స్ 60 బాదం ప్యాకెట్స్ విత్ 3% డిస్కౌంట్ ఇచ్చి అమ్మమాట. డిస్కౌంట్ అలౌడ్, ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. సోల్డ్ గూడ్స్ 30% బటర్ టు కళ్యాణ్ అండ్ సన్స్ కి 18% GST అమ్మాం. దీనికి F8 లో ఎంటర్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్. మనం అమ్మిన బటర్, పీనట్ బటర్ కస్టమర్ రిటర్న్ చేశారు, అవేమొచ్చి సేల్స్ రిటర్న్స్ కంట్రోల్ F8 లో ఎంటర్ చేయాలి. పర్చేస్ గూడ్స్ అంటే F9 లో ఎంటర్ చేయాలి. పర్చేస్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ అంటే కంట్రోల్ F9 లో ఎంటర్ చేయాలి. ఇవి ముందు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేయాలి. డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. డిప్రిసియేషన్ అన్నది F7 లో ఎంటర్ చేస్తాం. ఫర్నిచర్ F7. పేడ్ అమౌంట్ రూపీస్, అది F5. పర్చేస్ టేబుల్స్ ఫర్ ఆఫీస్ యూస్, సో F9 లో ఎంటర్ చేయాలి. రిసీవ్డ్ అమౌంట్ F6. రిసీవ్డ్ అంటే F6 లో ఎంటర్ చేయాలి. రిసీవ్ రిమైనింగ్ అమౌంట్, ఇది F6 లో ఎంటర్ చేయాలి. ముందు ఎలా టాలీలో అకౌంట్ క్రియేట్ చేయాలో ముందు మన ప్రాబ్లంలో ఉన్నట్లు చూద్దాం. ప్రాబ్లంలో ఉన్నట్లు ఫస్ట్ ఎంట్రీ సుందర్ ప్రైవేట్ లిమిటెడ్. సుందర్ తో కంపెనీ క్రియేట్ చేయాలి. టాలీలో గో టు టాలీ, క్లిక్ ఆన్ టాలీ ఐకాన్. క్లిక్ ఆన్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. ప్రెస్ ఎంటర్. ఇప్పుడు ఆల్ట్ F3 తో కంపెనీ క్రియేట్ చేయాలి. సుందర్ ప్రైవేట్ లిమిటెడ్. టైప్ సుందర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటర్. Give the name Andhra Pradesh. Give the date
అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ లో మనం డేట్ ఎంటర్ చేసింది సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ 2021. సో ఇలాగే 2021 ఎంటర్ చేసాం. డేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాక ఎంటర్ కంట్రోల్ ఏతో కంపెనీని సేవ్ చేయాలి. సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవాలి. జిఎస్టీని యాక్టివేట్ చేయాలంటే ముందు అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో F1 లో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అవి కూడా యాక్టివేట్ చేసుకోవాలి. యూస్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఫర్ ఎస్. F2 క్లిక్ చేసి ఇక డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎనేబుల్ ఎస్ చేయాలి. యూజ్ సెపరేట్ కాల్స్ యాక్చువల్ బిల్డ్ ఇది కూడా ఎస్ అని క్రియేట్ చేయాలి. సెపరేట్ కాలం ఫర్ డెబిట్ నోట్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎస్ అని పెట్టాలి. ఇన్వాయిసింగ్ ఎస్ పెట్టాలి. ఇది ఎస్ పెట్టాలి. క్లిక్ ఎస్. ఇవన్నీ ఎక్స్ అని యాక్టివేట్ చేస్తేనే మనకి డిస్కౌంట్ కాలం అన్ని యాక్టివేట్ లో ఉంటాయి. ప్రెస్ వై టు యాక్సెప్ట్ ది స్క్రీన్. ప్రాబ్లం ఉన్నట్లు మనం డిస్కౌంట్ అలౌడ్ అన్ని దానికి ఇచ్చామో లేదో చూడాలి. డిస్కౌంట్ అన్ని దానికి ఇచ్చామో యాక్చువల్ బిల్డ్. ఈ కాలం కూడా ఎనేబుల్ ఎస్ అని పెట్టాలి. F2 క్లిక్ ఆన్ F2. ఈ కాలం ఎస్ అని యూజ్ సెపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఎస్ అని పెట్టాలి. ఈ ప్రెస్ అండ్ వై అని పెట్టాక సేవ్ చేయాలి. తర్వాత F3 క్లిక్ చేయాలి. జిఎస్టీ ఎనేబుల్ ఎస్. ఇలా ఎస్ అని ఎనేబుల్ చేశాక మనకి ఇక్కడ కూడా ప్రెస్ వై సేవ్ ద స్క్రీన్. జిఎస్టీ ఎనేబుల్ ఎస్ అని క్రియేట్ చేసాం. ప్రెస్ ఎస్కేప్ బటన్. ఫస్ట్ అకౌంట్ ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెషర్ ఎంటర్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకి ప్యాకెట్స్ పీసెస్ లో ఉన్నాయి. యూనిట్స్ ఆఫ్ ప్యాకెట్స్ పీసెస్ ఇవి మనం టాలీలో ఎంటర్ చేయాలి. పీకే ప్యాకెట్స్, పీసీకే ప్యాకెట్స్ షార్ట్ కట్ లో పీకే పీకేటి అని ఎంటర్ చేయాలి. ప్యాకెట్స్ సింబల్ పీకేటి ఫుల్ ఫామ్ ఫార్ములానే ప్యాకెట్స్. ఎంటర్ 1 2. నెక్స్ట్ పీసెస్ పీసీఎస్ పీసెస్ పీసెస్ PIECES పీసెస్ డెసిమల్ పాయింట్ 2. ప్రెస్ వై. స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెషర్ క్రియేట్ చేశాక స్టాక్ గ్రూప్స్ ఇక్కడ ఏంటి ఉన్నాయో క్రియేట్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ స్టాక్ గ్రూప్స్ మనకు ఉన్నవి టైడ్ డౌ. ముందు టైడ్ క్రియేట్ చేయాలి. టైడ్ అండర్ ప్రైమరీ క్వాంటిటీస్ ఎస్. ప్రెస్ వై. నెక్స్ట్ డౌ ప్రైమరీ ఎస్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ Pepsodent Kellogg's. Pepsodent. Next Kellogg's. Under primary quantity yes. Next one Flax and Crystal. You got a stock group. Brand name antar వీటిని.
Crystal. Under primary, press Y. ప్లస్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాక ప్రాబ్లం ఉన్నట్లు మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. క్వాంటిటీతో సహా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. క్లీనింగ్ పౌడర్ ఫస్ట్ స్టాక్ ఐటమ్. క్లీనింగ్ పౌడర్, stock group under Tide. The packets. According to the problem, cleaning powder అన్నవి packets. According to the problem, quantity ఎన్ని ఉన్నాయో చూద్దాం. Cleaning powder quantity 400. So enter 400. Next item, bath soap 250. Bath soap అన్నది Dove pieces 250. ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. స్టాక్ ఐటమ్స్ అన్నవి ఇలా క్రియేట్ చేయాలి. టూత్ పేస్ట్ పెప్సోడెంట్ ఎన్ని ఉన్నాయి? 500. టూత్ పేస్ట్ అండర్ పెప్సోడెంట్ పీసెస్ 500. ఎంటర్ 500. నెక్స్ట్ ఐటమ్ గ్రాన్యూల్స్ అన్నవి కెలాగ్స్ ఎన్ని ఉన్నాయి? 550. గ్రాన్యూల్స్ 550. ప్లస్ Y to accept the screen. గ్రాన్యూల్స్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఐటమ్ బాదం. ఇవి ఫ్లాక్స్ కింద ఎంటర్ చేయాలి. బాదం ఉన్నవి 300 ప్యాకెట్స్. Press Y to accept the screen. Next item peanut butter crystal. Peanut butter అన్నది 400 quantity pieces. Peanut butter crystal packet 400. ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేశాక స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం ప్రాబ్లం బట్టి. ఇప్పుడు లెడ్జెస్ క్రియేట్ చేయాలి. లెడ్జెస్ క్రియేట్ చేయాలంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లం ముందు సుందర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాపిటల్ అకౌంట్ కింద చూపించారు. గో టు అకౌంటింగ్ ఫర్ లెడ్జర్స్, క్రియేట్ సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ under capital account. Next one furniture, building. ఈ రెండు ఫిక్స్డ్ ఎక్సెట్. బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. క్యాష్ అన్నది డిఫాల్ట్.
ఓపెన్ ఎస్బీఐ డిపాజిట్. ఎస్బీఐ అన్నది బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్, స్టాక్ ఐటమ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సోల్డ్ అంటే సేల్స్, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ సేల్స్. ఈ సేల్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం జిఎస్టి కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సేల్స్ క్రియేట్ చేసేటప్పుడు సేల్స్ జిఎస్టి 5% జిఎస్టిది క్రియేట్ చేయాలి. సేల్స్ 5%. Sales at 12%. Sales account under sales account. Sales at 18%. ఈ విధంగా సేల్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పర్చేస్ కమ్స్ అండర్ పర్చేస్ అకౌంట్. పర్చేస్ క్రియేట్ చేసేటప్పుడు at purchase at 5%. 5% సిజిఎస్టి ఎస్జిఎస్టి క్రియేట్ చేసాం కదా, సో అలాగ 5% తో వోచర్ క్రియేట్ చేయాలి. లెడ్జర్ క్రియేట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ లో ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 5% తర్వాత 12%. దెన్ పర్చేస్ 18% at 18%. comes under purchase account. దీని తర్వాత సిజిఎస్టి ఎస్జిఎస్టి. సిజిఎస్టి comes under duties and taxes. Taxable. సిజిఎస్టి ఎస్జిఎస్టి మనకు ఉన్నవి ఎంతో రేట్ చూద్దాం. According to the problem, CGST, SGST ఇక్కడ 0% ఎనేబుల్ చేసి ప్రాబ్లం చేసేటప్పుడు ఎంటర్ చేయాలి. సిజిఎస్టి ఎస్జిఎస్టి comes under duties and taxes. According to the problem, ఇంకా లెడ్జర్స్ క్రియేట్ చేయవలసినవి ఏంటున్నాయో చూద్దాం. కళ్యాణ్ అండ్ సన్స్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్, అది కూడా మనం క్రియేట్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్ అన్నది ఇండైరెక్ట్ ఇన్కమ్. రిసీవ్ కనుక ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
కళ్యాణ్ అండ్ సన్స్ మనం గూడ్స్ అమ్మాం కళ్యాణ్ అండ్ సన్స్ కి. సోల్డ్ గూడ్స్ పీనట్ బటర్ టు కళ్యాణ్ అండ్ సన్స్. సో వాళ్ళు మనకు కస్టమర్స్. సో కళ్యాణ్ అండ్ సన్స్ sundry datas. Next one problem. Purchase table office for office use to Varun Furniture Store. Varun Furniture and Stores అన్న వాళ్ళు మనకి sundry creditors. Varun Furniture Stores. Sundry creditors. ఇలా sundry creditors party names అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత డిప్రిసియేషన్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ప్రాబ్లం లో ఉన్నట్లు లెడ్జెస్ అన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ డిప్రిసియేషన్, కళ్యాణ్ సన్స్ అన్ని లెడ్జెస్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు అకౌంటింగ్ వోచర్ క్లిక్ చేయాలంటే ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి గో టు అకౌంటింగ్ వోచర్స్. అకార్డింగ్ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్, సుందర్ ప్రైవేట్ స్టార్టెడ్ బిజినెస్ విత్ బిల్డింగ్ 3 lakhs అన్నది F7 జర్నల్ వోచర్. క్లిక్ ఆన్ F7. Buildings, select buildings. 3 lakhs. Enter 3 lakhs. తర్వాత ఫర్నిచర్. ఫర్నిచర్ ఎంత చూద్దాం. 85,000. Enter 85,000. To capital. క్యాపిటల్ అన్నది అకౌంట్ ఆల్ట్ సి తో క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. $3,85,000 being building and furniture brought into business. ఈ విధంగా F7 లో ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం డేట్ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ డేట్ బిలో అన్నది. సో 01-2019. ప్రెస్ కంట్రోల్. ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్ లో బిల్డింగ్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం బిల్డింగ్స్ 3 lakhs, ఫర్నిచర్ 3 lakhs buildings. Furniture 85,000. Being building and furniture
brought into business. Press enter. ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ జర్నల్ వచ్చారు ఎంటర్ చేసాం. క్యాష్ 3 lakhs ఎంటర్ చేయాలి. క్యాష్ బిజినెస్ వచ్చింది కనుక F6 రిసీప్ట్ వచ్చారు. క్యాష్ క్యాపిటల్ 3 lakhs capital brought into business. Being capital brought into business. Next entry. Opened current account deposit 50,000. 50,000 SBI. So ఇది డిపాజిట్ చేసాం కనుక F4. SBI లో అకౌంట్ క్యాష్ 50,000. Being cash deposited into bank. ఈ విధంగా కాంట్రా వచ్చే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ బ్యాంక్ డిపాజిటెడ్ 50,000 స్టాక్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. వోచర్ ఎంట్రీస్ లో లోకల్ స్టేట్ కనుక ఫస్ట్ 5% అన్ని ఎంటర్ చేద్దాం. సోల్డ్ గూడ్స్ 10 sold goods 10 cleaning powder 5 bath soap with GST 5%. సేల్స్ వోచర్ సెలెక్ట్ చేయాలి. 10 క్లీనింగ్ పౌడర్ సేల్స్ వోచర్ అంటే F8 లో మనం సేల్స్ వోచర్ సెలెక్ట్ చేయాలి. 5% సేల్స్ వోచర్ పార్టీ నేమ్స్ క్యాష్ 5% సెలెక్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఐటమ్ 10 cleaning powder 5 bath soap. ఒకటి రేట్ ఎంత 10 క్లీనింగ్ పౌడర్స్. సో సెల్లింగ్ ప్రైస్ 25 rupees. Next item bath soap 5. ఈ విధంగా మనం టాలీలో డిస్కౌంట్ తో సహా అన్ని ఎంటర్ చేయొచ్చు. యాక్చువల్ 5 క్వాంటిటీ 5 each bath soap is selling price 60 rupees. Being sold goods GST కూడా ఎంటర్ చేయాలి. GST ఎంత ఉందో చూద్దాం. విత్ 5% GST 5% GST అన్నారు కనుక GST CGST ముందు అప్లై చేయాలి. %5 GST CGST.
SGST 5%. ఈ విధంగా CGST, SGST అప్లై చేసాం. బీయింగ్ గూడ్స్ సోల్డ్. నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్డ్ గూడ్స్ 3% డిస్కౌంట్ తో ఇచ్చాం. 5% GST లో పర్చేస్డ్ గూడ్స్ 200. పర్చేస్ అంటే F9. ఏ గూడ్స్ చూద్దాం. పర్చేస్డ్ 200 బాత్ సోప్, rate each rate at purchase price bath soap 55. Discount allowed 3%. ఇక్కడ 3% ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్ గా ఇక్కడ 300 మనకి డిస్కౌంట్ తో సహా ఎంటర్ అయింది. 5% GST అప్లై చేయాలి. సో 5% CGST, SGST 5%. ఈ విధంగా పర్చేస్డ్ గూడ్స్, బీమ్ గూడ్స్ పర్చేస్డ్ at 5% GST with 5% GST. Press Y. Next entry sold goods 60 అంటే sold అంటే F8 ఎంటర్ చేసి 60 బాగా డిస్కౌంట్ 12% GST అంటే సేల్స్ ది 12% సెలెక్ట్ చేయాలి. సేల్స్ 12%. ఏం సోల్డ్ చేసాం? 60 బాదం ప్యాకెట్స్, 3 డిస్కౌంట్ 60 బాదం ప్యాకెట్స్. క్వాంటిటీ 60, డిస్కౌంట్ 3%. %12 GST. 12% GST అంటే 6% అని ఎంటర్ చేయాలి. CGST 6%, 12% ఆఫ్ 6, సో 6% CGST. SGST 6%. Being goods sold ఇక్కడ 5% GST అన్నారు కనుక మనం ఇక్కడ 5% 2.5 CGST అప్లై చేయాలి. సో go to day book, sales, $2.5. ఇలాగా ఆల్టర్ చేసుకోవచ్చు. పర్చేస్ కూడా ఇక్కడ మనం CGST 5% GST అంటే CGST 2.5 SGST అని ఎంటర్ చేయాలి. ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఇలాగా రెక్టిఫై చేసుకోవచ్చు. 2.5 CGST.
Next entry, sales. Sold goods 30 peanut butter to Kalyan and Sons. Peanut butter sales. ఇది కూడా F8. So click on F8. Peanut butter 30, Kalyan and Sons 18%. Sales 18% సెలెక్ట్ చేయాలి. ఇక్కడ Kalyan and Sons అని సెలెక్ట్ చేసి సేల్స్ 18% సెలెక్ట్ చేయాలి. ఏంటమ్మా మనం కళ్యాణ్ అండ్ సన్స్ కి 30 పీనట్ బటర్, దీనికి డిస్కౌంట్ లేదు. యాక్చువల్ 30. రేట్ సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. పీనట్ బటర్ కి 320. ఐటమ్ నేమ్ పీనట్ బటర్, సెల్లింగ్ ప్రైస్ లాస్ట్ 320. 30 ఐటమ్స్. CGST 18%, GST ఎంటర్ చేయాలి. సో 9% CGST. SGST 9%. ఈ విధంగా మనం GST అప్లై చేయొచ్చు. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు కళ్యాణ్. నెక్స్ట్ ఎంట్రీ, సేల్స్ రిటర్న్. పీనట్ బటర్ మనం సేల్ చేసాం, అవి రిటర్న్ అయ్యాయి కళ్యాణ్ అండ్ సన్స్ నుంచి 18%. సేల్స్ రిటర్న్స్ అంటే కంట్రోల్ F8. పార్టీ నేమ్ కళ్యాణ్ అండ్ సన్స్. పీనట్ బటర్ రిటర్న్ అయినవి ఎంత చూద్దాం. 30. GST అంటే CGST 9%, SGST 9%. Being goods returned by Kalyan Sons. Sales returns. ఈ విధంగా సేల్స్ రిటర్న్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ గూడ్స్. సేల్స్ రిటర్న్స్ కళ్యాణ్ సన్స్ తర్వాత సేల్స్ రిటర్న్స్ గూడ్స్ 2. అని ఎంటర్ చేయాలి. 2 పీనట్ బటర్స్. సో మనం చేసింది కరెక్ట్ రాంగ్ చూడడానికి సేల్స్ రిటర్న్స్ లో డిస్ప్లేలో డే బుక్ లోకి వెళ్ళి సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్, ఇక్కడ 3 ఐటమ్స్ మనం ఎంటర్ చేయాలి. 2 పీనట్ బటర్స్ రిటర్న్స్ అయ్యాయి. సో ఇక్కడ 2 అనే ఎంటర్ చేయాలి. విధంగా మనం టాలీలో ఆల్టర్ చేసుకోవడానికి డిస్ప్లేలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఎంట్రీ, ఆఫ్టర్ సేల్స్ రిటర్న్ పర్చేస్ గూడ్స్. పర్చేస్డ్ గూడ్స్ అంటే F9. Purchased goods 250 from Bristol with 3% discount. Purchased goods
పర్చేస్డ్ గూడ్స్ 250 పీనట్ బటర్ 3% డిస్కౌంట్ 18% జిఎస్టి అంటే పర్చేస్ ది హ్యాష్ అని ఇక్కడ ఎంటర్ చేసి 18% పర్చేస్ గూడ్స్ విత్ 18 జిఎస్టి 18 కనుక మనం పర్చేస్ లో 18% డిస్కౌంట్ ది సెలెక్ట్ చేయాలి. ఏం పర్చేస్ చేసాం ఇక్కడ గూడ్స్ ని 250 పీనట్ బటర్ 250. డిస్కౌంట్ ఎంత అలౌ చేసాం 3% డిస్కౌంట్. మనకి 3% డిస్కౌంట్ వచ్చింది. పర్చేస్ ప్రైస్ ఎంత పీనట్ బటర్ 300 ఇక్కడ ఎంటర్ చేయాలి. 3% ఈ విధంగా మనకి యాక్చువల్ 250 దాని పార్సల్ ప్రైస్ 300 3% డిస్కౌంట్ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది 18% సిజిఎస్టి అంటే సిజిఎస్టి 9% ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్ ఎస్జిఎస్టి 9%. 9 + 9 18. సో ఇలా క్యాల్కులేట్ చేయాలి. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ప్రెస్ వై. దీన్ని ప్రెస్ వై తో ఈ పర్చేస్ వచ్చని స్క్రీన్ సేవ్ చేయాలి. పర్చేస్ రిటర్న్స్ 5 పీనట్ బటర్ రిటర్న్ అయిపోయాయి. సో కంట్రోల్ F9 డెబిట్ నోట్. పర్చేస్ రిటర్న్ discount నేమ్ ఆఫ్ ది ఐటమ్ పీనట్ బటర్ ని సెలెక్ట్ చేసి రిటర్న్ అయినవి ఎన్ని రిటర్న్ అయ్యాయి 2. పర్చేస్ రిటర్న్ 5 పీనట్ బటర్ 2% డిస్కౌంట్. సిజిఎస్టి 9%, ఎస్జిఎస్టి 9%. Being goods purchase return, being purchase the goods purchase returns happened. Being purchase return of goods. Next one. Received amount 20,000 from Kalyan and Sons. 20,000 Kalyan and Sons. F6. $20,000. Being cash received. Purchase tables. Tables purchase choose చేసాం. సో ఇది F9. వరుణ్ ఫర్నిచర్స్ నుంచి పర్చేస్ చేసాం. ఏంటి పర్చేస్ చేసాం మనం చూద్దాం. Tables for office use.
సో ఇక్కడ మనం పేడ్ చేసింది 22,000 కే ఎంటర్ పర్చేస్ లో ఎంటర్ చేయాలి. టేబుల్స్ 22,000. $22,000. Being tables purchased. దీనికి ఇక్కడ మనం పర్చేస్ టేబుల్స్ అన్నాం. ఫర్ ఆఫీసెస్ 50,000 22,000 పే చేసాం టు వరుణ్. మిగతా రిమైనింగ్ జనరల్ వోచర్ లో ఎంటర్ చేయాలి. 22,000 మైనస్ 50,000 28,000 జర్నల్ వోచర్ లో ఎంటర్ చేయాలి. $28,000. Purchase $28,000. ఇక్కడ F11 లో మనం కాస్ట్ కేటగిరీని నో అని పెడితే మనకి ప్రాబ్లం లో ఇది డియాక్టివేట్ అవుతుంది. $28,000 by Varun Furnitures. Being purchased goods from ఇది క్రెడిట్ మనకి ఇచ్చారు వరుణ్ ఫర్నిచర్స్. పర్చేస్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ ఎంట్రీ paid amount 50,000 to Crystal by check. Paid amount 50,000. F5. SBI check కనుక SBI. Crystal. $3,000. Sunday creditors. అమౌంట్ ఎంత పే చేసాం మన క్రిస్టల్ వాళ్ళకి 50,000. Press Y to accept the screen.
దెన్ డిప్రిసియేషన్ 6% ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ అంటే F7 లో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ ఫర్నిచర్ మీద ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి? 6%. అసలు ఫర్నిచర్ ప్రైస్ ఎంత కొన్నాం మనం? 85,000. 85,000 మీద 6% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓపెన్ ది క్యాలిక్యులేటర్. 85,000 into 6%. 5,100. కంట్రోల్ M క్లిక్ చేసి ఇక్కడ 5,100 ఎంటర్ చేయాలి. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. Being depreciation calculated. Press Y to accept the screen. And last entry eto చూద్దాం. Received remaining amount from Kalyan and Sons. Received 20,000 రిసీవ్ చేసాం. అసలు కళ్యాణ్ అండ్ సన్స్ కి మనం ఎంత అమౌంట్ సోల్డ్ గూడ్స్ రిమైనింగ్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే F6 లో మనం ఎంటర్ చేయాలి. F6 ఓపెన్ చేసి రిసీవ్ వచ్చర్ క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ కళ్యాణ్ అన్న అమౌంట్ ఎంటర్ చేయగానే 20,000 మనం రిమైనింగ్ అమౌంట్ 20,000 ఎంటర్ చేయాలి. Being remaining amount received. Enter. Y. After creating vouchers, check the balance sheet. Balance sheet check చేయాలి. Both the size 6,85,000 tally అయింది. డే బుక్ చూడాలంటే డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ఎంటర్ చేసి మనం ఎంటర్ చేసిన వాచెస్ అన్ని ఇలా క్రియేట్ చేసిన వాచెస్ పర్చేస్ సేల్స్ డెబిట్ క్రెడిట్ జర్నల్ రిసీవ్ పేమెంట్ కాంట్రా వాచెస్ అన్ని మనం డీటెయిల్ గా చూడాలంటే ఎంటర్ నొక్కి కాంట్రా వాచర్ లో వాచర్ చూడొచ్చు. క్యాష్ డిపాజిట్ అమౌంట్ ఎంతో చెక్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. వాచెస్ ని డిస్ప్లేలో నుంచి చూసి ఎంటర్ చేయొచ్చు. డే బుక్ లో ఇవి వాచెస్ ఇప్పుడు క్రియేట్ చేసిన వాచెస్ అన్ని ఇందులోకి వచ్చాయి. ఇదండి ప్రాబ్లం.